వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చామండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఎలాంటి కమిషన్ ఉండదండి. ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు. సో మేము వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము. ఓనర్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. సో అలాగే మేము ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. దయచేసి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇల్లు ఎక్కడ ఉన్నది, ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది సో మనకు ఇది ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. సో మనకు ఆపోజిట్ కూడా చూసుకోవచ్చు అండి. 30 ఫీట్ రోడ్ ఉంటుంది. నియర్ బై లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనకు కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేసెస్గా ఇచ్చారు. మనకు కార్ పార్కింగ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ కలర్స్ ఇచ్చారు. సో బేసిక్గా కొంతమంది కార్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ ఇవ్వరండి, కానీ వీళ్ళు మాత్రం సో దేంట్లో కాంప్రమైజ్ కాకుండా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి దగ్గరుండి. మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు, నెగోషియబుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు ఇక్కడ కామన్ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు హాల్ అండి. మనం హాల్ కూడా చూసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్గా ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనకు ఒక విండో ఇచ్చారు. మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ కానీ, ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ చాలా నీట్గా ఇచ్చారండి. సో మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు. ఇక్కడ సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారండి. సో మనకు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు అండి. మనకు ఫాల్ సీలింగ్ కానీ, ఫాల్ సీలింగ్ కలర్స్ కానీ, లైటింగ్ కానీ చాలా నీట్గా ఇచ్చారు. మనకి ఇక్కడ మనకు ఒక విండో ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సైడ్ సెల్బుల్ ఇచ్చారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ మనకు ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి ఇది హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మనకు 70 to 80% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు. మనకి ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి. ఈ స్పేస్ మనకు డైనింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు అండి. ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే మనకు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక విండో ఇచ్చారు. సో మనకు కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారండి దీంట్లో. సో మనకు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ ఒక విండో ఇచ్చారండి. సో మనకు కిచెన్లో ట్యాప్స్ కూడా 3 ట్యాప్స్ ఇచ్చారండి. సో ఎప్పుడైనా మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు సో కొన్ని విషయాలు మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలండి. ఒకటేంటంటే, ఎప్పుడైనా ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లాట్ డైమెన్షన్ బాగుంటే ఇల్లు కూడా చాలా బాగా వస్తుందండి. కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ టు సైడ్ డైమెన్షన్, బ్యాక్ సైడ్ డైమెన్షన్ బాగుంటే మనకు కార్ పార్కింగ్ కానీ, హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ చాలా స్పేసెస్గా వస్తాయండి. అలాగే మనకు ఇంకోటి ఏంటంటే ఎలివేషన్ కూడా చాలా బాగా వస్తుందండి డైమెన్షన్ బాగుంటే. అలాగే మనకు ఇంకొక విషయం ఏంటంటే, మనకు కిచెన్లో కూడా ఎప్పుడైనా కిచెన్లో కానీ, బాత్రూమ్లో కానీ సో మనకు డబల్ లైన్స్ ఉండాలండి ఎప్పుడైనా. ఎందుకంటే ఎప్పుడైనా వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు, పైపు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కిచెన్లో కూడా మనకు టోటల్గా 3 ట్యాప్స్ ఇచ్చుకోవాలండి. ఒకటి బోర వాటర్కి ఇచ్చుకోవాలి, ఒకటి మంజీరా వాటర్కి ఇచ్చుకోవాలి, అలాగే మనకు ఇంకోటి మంజీరా వాటర్కి ఇచ్చుకోవాలి. సో 2 ట్యాప్స్ వాష్ చేసుకోవడానికి, ఇంకో ట్యాప్ అనేది సపరేట్గా వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి. సో ఈ 3 అనేది ఎప్పుడైనా ఇచ్చుకోవాలండి. సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒక బ్యాక్ డోర్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి మనకు బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక వాషింగ్ చేసుకోవడానికి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు.
అలాగే మనకు దీంట్లో కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కానీ, ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, కలర్స్ కానీ. సో, అలాగే మనకు దీంట్లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. సో, కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో కన్‌స్ట్రక్షన్ చేశారు. సో, మీకు ఒక్కసారి క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తానండి. ఇల్లు ఎక్కడున్నది, ఎంత డిస్టెన్స్‌లో ఏమున్నదనేది. సో, దయచేసి ఎవరైనా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీకు ఎన్నో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తామండి. సో, ఓవరాల్‌గా ఈ ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెట్రోకు దగ్గర, ఫిర్జాద్‌గూడ దగ్గరలో ఉంటుందండి ఈ ఇల్లు. మనకిది టోటల్‌గా 139 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. 2 BHK G+1 పర్మిషన్ కూడా అవైలబుల్‌లో ఉన్నది. ఆపోజిట్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు ఇంటికి దగ్గరలో జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్‌లో బస్ స్టాప్ ఉంటుంది. మనకు ఈ రోడ్డు నుంచి మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ 10 నిమిషాల్లో రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చినట్టయితే 8 నిమిషాల్లో రింగ్ రోడ్ రీచ్ కావచ్చండి. సో, ఇదండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కేవలం 10 నిమిషాల్లో మాత్రమే రీచ్ కావచ్చు. మినిట్స్. అలాగే మనకు దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 84 లక్షలు చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. లోన్ కూడా తీసుకోవచ్చు. చాలా క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సో, మనకు నియర్ బై కూడా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 2.5 కిలోమీటర్ రేడియస్‌లో మనకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనకు ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే మనకు 8 నిమిషాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ రీచ్ కావచ్చు, జెన్‌ప్యాక్ రీచ్ కావచ్చు, అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు. అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉందండి. అలాగే మనం ఒక 10 నిమిషాల్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి. సో, ఇదండి ఓవరాల్‌గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుంది. సో, మీకు ఒక్కసారి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి. ఎవరైనా ఇల్లు నచ్చినట్లయితే, ఇల్లు గురించి తెలుసుకోవాలనుకుంటే ఓనర్ నెంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని ఎన్నో ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తామండి. సో, ఒక్కసారి ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తానండి. ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్‌కు కాల్ చేయండి. 98490 52218 ఈ నెంబర్‌కు కాల్ చేయండి. ఇది ఓనర్ నెంబర్ అండి. ఓనర్ నెంబర్‌కు కాల్ చేయండి. 98490 52218. సో, ఇదండి. అలాగే ఎవరైనా హైదరాబాద్‌లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటే తక్కువ బడ్జెట్‌లో క్లియర్ టైటిల్‌తో లోన్ వచ్చే ఇల్లులు కానీ, ప్లాట్లు కానీ తీసుకోవాలనుకుంటే మా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి. జెన్యూన్‌గా మేము ప్రాపర్టీస్ ఇప్పిస్తాము. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. టైటిల్ చెక్ చేసుకొనే ఫర్దర్‌గా మీరు ప్రాపర్టీస్ తీసుకోవచ్చండి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా మా ఛానల్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.